వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఈరోజు మనం తెలంగాణ స్పెషల్ అయిన సర్వపిండి ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా. అయితే బియ్యం పిండితో చేస్తారన్నమాట మామూలుగా అయితే, కానీ ఇక్కడ నేను మల్టీగ్రెయిన్ పిండి తీసుకుంటున్నాను. రాగులు, జొన్నలు, సజ్జలు, గోధుమలు ఇవన్నీ మిక్సీ పట్టిన పిండి అన్నమాట. గిన్నెలో పట్టించి తెచ్చాను ఆ పిండి అన్నమాట. ఆ పిండి మంచిగా తీసుకొని ఇక్కడ నేను జీలకర్ర వేస్తున్నాను. చూడండి, జీలకర్ర వేసాను. తర్వాత ఎల్లిపాయలు మంచిగా ఇట్లా కచ్చపచ్చగా ఇట్లా మంచిగా దంచుకోవాలన్నమాట. తర్వాత ఎంత వేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చు. కరివేపాకు ఎక్కువ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇక్కడ మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అన్నట్టు. కొత్తిమీర లేకుండే అందుకనే నేను స్కిప్ చేసాను. మీరైతే వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. కొత్తిమీర కూడా ఎంత ఉంటే అంత మంచిగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు కూడా ఎక్కువ వేసుకోవాలి, చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది మస్తు ఉంటుంది. ఇక మనకు ఇక్కడ నువ్వులు వేస్తున్నా చూడండి. నువ్వులు అనేది మంచిగా ఎక్కువ వేసుకోవాలి, ఎంత వేసుకుంటే అంత మంచిగా ఉంటుంది. ఇక్కడ నేను ఆనియన్ వేస్తున్నా అన్నమాట. ఉల్లిగడ్డ ఇట్లా మంచిగా పేస్ట్ చేసి చిన్న చిన్న ముక్కలు లెక్క పేస్ట్ వేసిన అన్నట్టు. దాని తర్వాత నేను కారపొడి వేస్తున్నా. మీకు కారపొడి వేసుకోవాలనిపించకపోతే పచ్చిమిర్చి మంచిగా నూరుకొని వేసుకోవచ్చు. తర్వాత మసాలా వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా మొత్తం కలుపుకోవాలన్నట్టు. ఇట్లా మంచిగా నీళ్ళు పోసుకుంటా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలన్నట్టు. ఇట్లా చేసుకున్న తర్వాత మళ్ళీ చిన్న చిన్న ముద్దలుగా ఇట్లా సపరేట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా మనం చేసుకోవాలన్నట్టు. మంచిగా ఇట్లా మెత్తగా ఉండాలి ముద్దలు అనేటివి, బాగా గట్టిగా ఉండొద్దు, కొంచెం మెత్తగానే ఉండాలి. మంచిగా చేతులకు ఆయిల్ రాసుకోవాలి. చేతులకు ఆయిల్ రాసుకొని ఒక ఇట్లా మనకు సర్వపిండి గంజులు అంటారు, సర్వపిండి గిన్నెలు అంటారు. ఇట్లాంటివి ఒక మంచిగా మందం ఉండే ఒక గిన్నె తీసుకోవాలన్నట్టు. పల్చగా ఉండొద్దు గిన్నె అనేది. ఇట్లా మంచిగా మందం ఉండేది ఒకటి తీసుకొని మంచిగా దానికి మొత్తం ఆయిల్ అప్లై చేసుకోవాలి కింద. తర్వాత మంచిగా ఇట్లా చేతితోటి వేళ్ళతోటి మంచిగా ఒత్తుకోవాలి. దాని తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా హోల్స్ పెట్టుకోవాలన్నట్టు. ఎందుకంటే మంచిగా క్రిస్పీ రావడానికి దానిలో ఆయిల్ వేసుకోవాలి మనం. ఆ హోల్స్లో కొంచెం ఆయిల్ వేసుకుంటే సూపర్ ఉంటుంది అన్నట్టు, టేస్ట్ మంచిగా కాలుతాయి. ఇక్కడ నేను మీద నువ్వులు జల్లిన మంచిగా ఉంటాయని, పల్లీలు కూడా వేసుకోవచ్చు, మీద పల్లీలు వేసుకోవచ్చు. కొన్ని పల్లీలు వేసినా మంచిగా నువ్వులు ఇట్లా మీద వేసుకోవాలన్నట్టు సూపర్ ఉంటుంది టేస్ట్. మంచిగా ఇట్లా స్టవ్ మీద పెట్టి ఇట్లా కాల్చుకోవాలి. మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ అనేది. మంచిగా ఇట్లా మూత పెట్టుకుంటే మంచిగా మగ్గుతుంది అన్నట్టు. దల్లనే మంచిగా ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా కాల్చుకోవాలి. చూస్తున్నారు కదా, ఇట్లా మంచిగా సరిపిండి గిన్నె అయితే ఇట్లా ఉండాలి. ఇట్లాంటివి తీసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది, మంచిగా కాలుతుంది అన్నట్టు. చూస్తున్నారు కదా, ఇక మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకున్నట్టయితే మనకు సరపిండి అనేది తయారైపోతుంది. మన తెలంగాణకి స్పెషల్ అన్నట్టు సరపిండి అంటే. సూపర్ ఉంటుంది టేస్ట్. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ తినాలనిపిస్తుంది, అట్లుంటుంది టేస్ట్ అనేది. చూస్తున్నారు కదా, ఇగో ఫైనల్గా నేను ఒక ప్లేట్లో వేసి చూపిస్తున్నా. మంచిగా వచ్చింది సరపిండి అయితే. టేస్ట్ అయితే మస్తు ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది టేస్ట్ అయితే. నాకైతే మస్తు నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. చూస్తున్నారు కదా, ఇగో ఇక్కడ నేను తీసి చూపిస్తున్నా అన్నట్టు. చూడండి వీడియోలో మంచిగా క్రిస్పీగా వస్తుంది. నువ్వులు వేసుకోవచ్చు, లేదంటే ఏదన్నా పప్పులు ఇట్లా పెసరపప్పు లేకపోతే బొబ్బరి పప్పు అట్లాంటివన్నీ ఇట్లా మంచిగా వేసుకొని చేసుకోవచ్చు అన్నట్టు. నువ్వులు అయితే ఎక్కువ వేసుకోవాలి, టేస్ట్ సూపర్ ఉంటుంది. మస్తు క్రిస్పీగా ఉంది. మీరు బియ్యం పిండితో కూడా పెట్టుకోవచ్చు. బియ్యం పిండితోటే నార్మల్గా అయితే బియ్యం పిండితోటే పెడతారు. నేనైతే ఇట్లా చేసిన. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.